శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్ఛలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్ఛలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చున్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా పరీక్షల కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగున్న కారణం చేత ప్రయాణాల రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది కుటుంబ రీత్యా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా అంతంత మాత్రంగా కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూల ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సంతాన రీత్యా చిన్నపాటి అనుకూలతలు ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా హోప్స్ అయితే పెట్టుకోకండి. అనేక రకాలుగా మీరు ఓర్పు కలిగి ఉండడమే ఉత్తమం. ఫలితాలు ఏవి కూడా అంత బాగా ఉన్నాయి అని చెప్పుకోవడానికి రావడం లేదు. అలాగే రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వివాహ జీవితంలో కొంచెం మనస్పర్ధలు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమ శని సంచార దోషం కారణం చేత అనుకూలమైనటువంటి పనులు, ఫలితాలు ఏవి కనబడబోవడం లేదు. శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఏ పని ప్రారంభిస్తున్నా కూడా గణపతిని స్తోత్రపారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా దోషాలు తగ్గిపోతున్నాయి. మీ యొక్క ఆత్మ సంయమన శక్తి చాలా చాలా బాగా పెరుగుతుంది. అయితే అపవాదులు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అపవాదులు లేకుండా చూసుకోండి. ఉద్యోగ జీవితంలో కాస్త శారీరక కష్టం ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే లాభాల బాటలో ఏదన్నా కనీసం పెట్టుబడులైనా పెట్టుకుందామా, మనకున్న వ్యాపారంలో కొంచెం లాభాలు వస్తాయి కదా అనుకుంటే అవి కూడా అంతంత మాత్రంగానే పనులన్నీ ఆగిపోతున్నాయి. ధనము వృధా అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విదేశీ యానాలకి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి అష్టమ స్థానంలోకి వెళ్ళింది. ఇక్కడ వ్యయాధిపతి అష్టమంలోకి వెళ్ళడం అంటే ఒకంత రాజయోగమే. కానీ ఇన్ని గ్రహాలతో, శని, బుధ, శుక్ర, రాహు గ్రహాలతో ఉన్నటువంటి
చంద్రుని యొక్క స్థితి మానసిక వేదనతో కూడి ఉంటుంది. కాబట్టి యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, కాస్త మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.